ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు కారపొళ్ళు చేస్తున్నానండి. కారపొడి అంటే చాలా మంచి హెల్దీ కారపొడి. 2 రకాలు. ఒకటి మునగాకు, 2 ఉసిరికాయ. మునగాకు కారపొడి చేసేసానండి. 8 నిమిషాల వీడియో తీసాను, పెద్ద వీడియో. అలాగే షార్ట్లు కూడా తీసాను. అవసరం అనుకుంటే చూడండి. లింకులు అయ్యి పెట్టడం అయితే నాకు రాదు, కాబట్టి నేను చేసినది మీకు చెప్పటమే నా ధ్యేయం. మరి ఇప్పుడు ఉసిరికాయ కారపొడి, రాతి ఉసిరికాయ కారపొడి. మరి కార్తీక మాసంలో ఉసిరికాయలు వస్తాయి కదా బాగా, అప్పుడు మా వారు కేజీ తీసుకొచ్చారండి. తీసుకొస్తే చక్కగా ఇలా ముక్కలుగా కోసేసి ఎండబెట్టేసాను, ఎండిపోయినాయి. మరి సగం అర కేజీ ఉసిరికాయలతో చేస్తున్నాను ఈ కారపొడి. అప్పుడు ఉసిరికాయ కలర్లో ఉంటాయి, కానీ తర్వాత మళ్ళీ నలిపి ఇలా వచ్చేస్తాయి. కానీ ఇందులో ఉండే విటమిన్ రెట్టింపు అవుతుందన్నమాట. ఇప్పుడు చక్కగా మనం ఇదిగోనండి, చక్కగా స్టవ్ వెలిగించుకున్నాను కదా, కొద్దిగా నూనె వేసి ఇలా కళాయిలో వేయిస్తానండి. వేయించినంతట్లో వీటిలో ఉండే విటమిన్ అది ఏం అవసరమండి, ఉసిరికాయకి ఉండే గుణాలు అలానే ఉంటాయి. ఎప్పుడు ఎంత ఎండబెట్టినా ఇలా వేయించినా ఉడికించినా కోల్పోదా రుచి. చక్కగా ఇలా వేయించేసామనుకోండి, వేగిపోయినాయండి. ఇది చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇది తీసేస్తాను ఒక దాంట్లోకి. ఈ ఉప్పు మినహాయించి ఈ ధనియాలు, జీలకర్ర, అలాగే నువ్వులు, ఎండుమిర్చి కారానికి సరిపడా, ఒక ఎల్లుల్లిపాయ, రుచికి సరిపడే ఉప్పు, చక్కగా ఇవి వేయించేసి చక్కగా పొడి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చాలా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేస్తున్నాయండి. స్కూల్లో వర్కులు చేస్తున్నారు. సరిగ్గా మా గుమ్మం తిన్నంగా పెట్టారన్నమాట. ఏ మాట వినపట్టలేదు, వీడియో తీయాలంటే అవ్వట్లేదు. ఇప్పుడు ఉప్పు మినహాయించి ఇవి వేయించేసి పొడి చేసి ఉసిరికాయ కారపొడి చేసే విధానం మీకు నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోనండి, వేగి చల్లారాక ఇలా మిక్సీ పట్టేసాను. శబ్దాలు వచ్చేస్తున్నాయి కదా, అవి పడితే మరి చూడటానికి ఇష్టపడరు కదండి వీడియోలు. నా వీడియోలు ఏమో అంతంత మాత్రమే. చక్కగా సరిపడే ఉప్పు ఇందులో వేసానండి. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా చక్కగా ఇదిగో ఇలా వేగినాయి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోనండి, చక్కగా మనకి ఉసిరికాయ కారపొడి రెడీ అయిపోయింది. మరి ఉసిరికాయ ముక్కలు నల్లగా అయిపోయినాయి కాబట్టి ఈ కలరే ఉంటుందండి. చక్కగా ఇది ఒక సీసాలు పెట్టేసుకుంటే సంవత్సరాలు తరబడి ఉంటుందండి, నెలలే కాదు. కానీ దీనికి వేసేడు గుణం ఉండదు. చక్కగా మరి ఇలా డ్రైగా చేసుకున్నాం కదా, ఇది కారపొడి. చక్కగా మరి నెలలే కాదండి, సంవత్సరాలు ఉంటుంది. చాలా ఆరోగ్యం. వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని కొద్దిగా నూనె కానీ పప్పు నూనె, నెయ్యి కానీ వేసుకుని చక్కగా ఫస్ట్గా ఇలా తినటం అనేది ఒక నియమంగా పెట్టుకుంటే, ఒకరోజు ఉసిరిపొడి వేసుకుంటే ఒకరోజు అలాగే మునగాకు కారపొడి, మరి 100 రోగాలు తగ్గించేదే కాకుండా 100 రోగాలు రాకుండా కూడా చేసేదే ఇంత గొప్ప ఆరోగ్యమైన ఫుడ్. మరి ఈ ఉసిరికాయ ముక్క రోజుకో బొగ్గన చిన్న ముక్క వేసుకున్నా కూడా మన దంతాలు గట్టిపడతాయి, పళ్ళుల్లో వచ్చే వ్యాధులు రావు, తర్వాత మంచి ఆరోగ్యం అనేది మనకి సొంతమవుతుంది. ఇది చాలా బాగుంది కదా, ఒక సీసాలు వేసి మళ్ళీ చూపిస్తాను మీకు. అబ్బా, ఎంత బాగుందంటేనండి అమృతం అండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటారు కదా. పెద్దదానిగా నేను అలా అనలేను, కానీ ఏమి అక్కర్లేదు, రోజు అన్నంలో వేసుకుని తినేసేయచ్చు, అంత బాగుంది. నువ్వు పప్పు అది వేసాం కదా, మరి ఉసిరికాయ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చక్కగా ఒక సీసాలో పెట్టేస్తానండి. ఇదిగోనండి మునగాకు కారపొడి, చూసారా? అబ్బో ఎంత బాగుందో అనుకుంటున్నారా? ఇది కూడా అలాగే అమృతంలా ఉంటుంది, చక్కగా తినేసేయచ్చు. ఇది కూడా ఇక్కడ సీసా ఉందండి, ఈ సీసాలో వేసేస్తాను. ఇది చక్కగా మరి ఉసిరికాయ కారపొడి కూడా రెడీ అయిపోయింది. నచ్చిందా మరి? కానీ చాలా గొప్ప ఆరోగ్యం అండి, ఇది గొప్ప రుచిగా ఉంది. మరి చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగేనా, నాకు రాదు, మరి పెద్దదాని కదా, నాకు తెలియదండి. మరి తెలిసినట్టుగా చెప్పేస్తూ ఉన్నాను. లైవ్ పెడుతున్నాను, పెడదామంటే నాకు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నారండి, బాగా శబ్దాలు వచ్చేస్తున్నాయి, అందుకు చేయటం లేదు, లేట్ అయిపోతుంది. ఆనందాల అరవిల్లో చేసి 2 రోజులు అయిపోయింది. రోజు 1 గంటన్నరన్నా 2 గంటలన్నా లైవ్ పెడుతూ ఉన్నాను. ఆనందాల హరివిల్లు, మన సాంప్రదాయాలు, వంటలు చక్కగా వస్తున్నారు, హాయ్ చెబుతున్నారు.
మరి తెలుగులో కనిపించటం లేదండి నాకు మీరు రిప్లై చెప్పడానికి. తర్వాత మళ్ళా లైక్లు చేస్తున్నారు, చాలా ఆనందం అనిపిస్తుంది. లైవ్ పెట్టడం చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వారు వీరు వచ్చి పలకరిస్తుంటే ఆనందమే వేరు కదండి. చూసారు కదా, మీరు కూడా చూసిన వారు లైవ్ పెడతానండి సాయంత్రం చేసి. చక్కగా లైవ్కు రండి, అమ్మా అని పలకరించండి. ఇదేనండి ఈ జీవితానికి కావలసిన ఆనందం, ఇంకేముంటుంది కదా. చూసారా, నచ్చిందా?